నా ఆశయం బహుజన రాజ్యం, నా ఆశయం బహుజనులు, పీడిత వర్గాలు, అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఆలోచించి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా పార్టీలో జాయిన్ అయినందుకు వారికి హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ అభినందిస్తూ, బడుగులకు అండగా ఉంది కనుకనే కుట్రలు కుతంత్రాలు పన్ని అసత్యపు ప్రచారాలతో లేనిపోని అపోహలు సృష్టించి అబాండాలు వేసి ప్రలోభాలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. బలహీన వర్గాల వాళ్ళకు ఏ పార్టీ అండగా ఉంది, ఇన్ని స్కీమ్స్ ఎక్కడ ఎవరైంది, ఈ దేశంలో ఎవరైనా చేసిందా? మేధావులందరూ ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయని వాళ్ళు కూడా ఇవాళ ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బహుజన నాయకత్వాన్ని టార్గెట్గా చేసుకొని ఈ రాష్ట్రంలో బహుజన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని ఎట్లా టార్గెట్ చేసుకొని వాళ్ళని ఎట్లా రాజకీయ అంతం చేయాలనేటువంటి కుట్రలు గత ఎలక్షన్లో చేసిన కుట్రలు ఇప్పుడు బహిర్గతం అవుతూ ఉన్నాయి. వారిని బహుజన నాయకత్వాన్ని టార్గెట్గా చేసి వాళ్ళని ఓడించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఓడించి వాళ్ళ కళ్ళతో వాళ్ళ చేతులతోనే వాళ్ళ కళ్ళు పొడిచి వాళ్ళ చేతులతోనే వాళ్ళతోనే అసత్య ప్రచారాలు చేసి మరి వీళ్ళు రాజకీయంగా ఎదిగితే ముందే ఆ పార్టీ బహుజనులకు అండగా ఉంది, ఇలాంటి నాయకులు ఎదిగితే మా మనగడలు సాగవనేటువంటి కొంతమంది నాయకుల వల్ల కొంతమంది నాయకులు మూకుమ్మడిగా రాష్ట్రంలో కొంత వర్గం ఒక వర్గం మూకుమ్మడిగా ఆలోచించి మరి గత ఎలక్షన్లో చేసినటువంటి కుట్రలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతూ ఉన్నాయి. 3 నెలల్లో ఎంతమంది బహుజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బహుజన నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా, పోలీసుల ద్వారా, నాయకుల ద్వారా ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, భయపెడుతూ ఈరోజు జరుగుతూ ఉంది. కేసీఆర్ మాత్రమే తెలంగాణ పుట్టుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పినందుకే దాన్ని ఎజెండాగా తీసుకొని ఇలా మా నాయకుడు ఉద్యమాన్ని నడిపించిండు, రాష్ట్రాన్ని తెచ్చిండు. తెచ్చిన రాష్ట్రంలో లోతుగా విశ్లేషిస్తే పేద రైతుల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో అత్యంత పీడిత వర్గాలైనటువంటి ఈ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎన్నో రిజర్వేషన్ మార్కెట్ యార్డ్ నుంచి మొదలుకుంటే నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలుకుంటే ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ భవిష్యత్ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేటువంటి అంబేద్కర్ సూచనల ప్రకారం మరి ఆ పొలిటికల్ కీ వైపు నడిపించిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మరి ఈరోజు మీరందరూ రాజకీయ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు, రాజకీయ నాయకుల పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. మా పార్టీలో లబ్ధి పొందినటువంటి వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు. మీడియాకు మిమ్మల్ని కన్నుగప్పి ఎవరేం చేయలేరు. వాస్తవాలు నిజమైనటువంటి మీడియా ప్రతినిధులకు తెలుసు. మేము మీడియా అని చెప్పుకునేటువంటి కొంతమంది సోషల్ మీడియాలో గురించి మాట్లాడారు, అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా నీతి నిజాయితీతో జర్నలిజాన్ని నమ్ముకొని ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఆ ముసుగులో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఛేదించేది మరి జర్నలిస్టులే. ఎందుకంటే నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన, ఒక ఎడిటర్గా పనిచేసిన, ఒక పత్రికకు జర్నలిజం చదివిన ఉస్మానియాలో, ఒక జర్నలిజం విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడి కొడుకుగా, మరి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నేనుగా, అన్ని కులాలని పేద వర్గాలని నడిపేది కడుపులో పెట్టుకుంది కేసీఆర్ గారు ఒక్కడే. ఇలా పక్కన ఉన్నటువంటి మా ఈశ్వరన్న కానీ, మా పక్కన ఉన్నటువంటి మా యాదవన్న కానీ, మేము కానీ, ఇంకా ఎంతోమంది కానీ సిద్ధాంతాలకు కట్టుబడి
పార్టీని నమ్ముకొని నాయకుని నమ్ముకొని ఆనాడు ఉద్యమంలో మేం అడుగుజాడలేసినాం, అడుగులో అడిగేసినాం. బెదిరింపులకు భయపడకుండా ఆనాటి ఆంధ్ర నాయకత్వానికి బెదిరింపులకు భయపడకుండా కొట్లాడినాం. మరి ఈరోజు కూడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ రోజు ఎవరైతే అవమానాలు చేసిండ్రో, ఆ రోజు ఏదైతే మీద అసత్య ప్రచారం చేసిండ్రో, ఇంకా కొంతమంది అక్కడక్కడ అదే ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా తెలంగాణ నాయకులను, తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎదుగుతున్నటువంటి తెలంగాణను ఓరలేక దీన్ని చిన్నభిన్నం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తుండ్రో మీరుగా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు కవిత గారి అరెస్ట్ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు మింగినటువంటి వాళ్ళు, విదేశాల్లో పోయి హాయిగా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకులు ఎగ్గొట్టి లక్షల కోట్లు తీసుకొని పోయినటువంటి వాళ్ళు, వాళ్ళకు మరి ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారిని టార్గెట్ చే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక ఊళ్ళో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం, తప్పును ప్రశ్నిస్తే కూడా దాని మీద కేసులు పెట్టడం, వెతికి ఎక్కడెక్కడ ఉన్న అప్లికేషన్స్ అందేసి టార్గెట్ చేసుకోవడం, కేవలం బహుజనుల నాయకత్వాన్ని టార్గెట్ చేసుకోవడం. ఇది తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తూ ఉన్నాయి. అధికారంలో వచ్చినంత మాత్రాన భయభ్రాంతులకు గురి చేసి లోపరుచుకోవాలంటే కాదు. ఈ గడ్డ మీద నక్సలైట్ ఉద్యమం ముట్టుకొచ్చింది. ఈ గడ్డ మీద సాయుధ పోరాటం ముట్టుకొచ్చింది. ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం ముట్టుకొచ్చింది. ఈ గడ్డ మీద ఏదో ఒకరోజు అతి భయంకరమైనటువంటి మరొక ఉద్యమం ఖచ్చితంగా పుట్టబోతా ఉంది. 100%. ప్రాణాలకు భయపడేటువంటి మనస్తత్వం ఈ గడ్డ మీద ఉండదు. జై తెలంగాణ అనే రైలుకు అడ్డం పోయి ప్రాణాలు అర్పించినటువంటి గడ్డ ఈ గడ్డ. ఒంటి మీద నిప్పంటించుకొని జై తెలంగాణ నినాదంతో చనిపోయినటువంటి గడ్డ ఈ గడ్డ. నువ్వు బతుకుతావనంటే చనిపోయిన వ్యక్తి చనిపోతున్నప్పుడు మళ్ళా పుడితే మళ్ళా తెలంగాణ గురించి వస్తా అని చెప్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ. ఒక జర్నలిస్టు భువనగిరి దగ్గర వెహికల్ని స్పీడ్గా తీసుకుంటూ పోయి బస్సు గుద్దుకొని జై తెలంగాణ అని చెప్పి చనిపోయిన గడ్డ ఇది. నక్సలైట్ల పేరుతో పిట్టలను కాల్చినట్ల అడవిలో తీసుకెళ్లి కాలుస్తుంటే కూడా మళ్ళా పడితే పేదల గురించే నేను బతుకుతా, పేదల గురించే సస్తా అని చెప్పినటువంటి గడ్డ ఇది. సాయుధ పోరాటంలో మహిళలు సైతం భయపడకుండా కొట్లాడి ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది. అందరినీ కలుపుకొని పోతేనే, అందరినీ సమానత్వంగా చూస్తేనే ఈ రాజ్యం చల్లగా ఉంటుంది. కానీ పుట్టిన పాపానికి పెరిగిన పాపానికి మనుషులను చూసి వీడా వాడా అని చెప్పి అణచివేయాలని ప్రయత్నం చేస్తే, అసత్యపు ప్రచారాలు చేస్తే, చిన్న చూపు చూస్తే, తెలియకుండా గోడసాటు నుండి వెకిలి చేష్టలు చేస్తే, అవమానాలు గురి చేయాలని ప్రయత్నం చేస్తే, నా పేరు వస్తలేదు కదా వాళ్ళ మీద పోతా కదా అని చెప్పి చేస్తే సమాజం మేల్కొని ఉంది. ఇక్కడ తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఇక్కడ. కనుక అలాంటి ప్రక్రియలు మంచి కాదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో అలాంటి ఉద్యమాలు పుట్టొద్దు, ప్రాణాలు పోవద్దు. సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు పరిపాలించినా ఆ పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి తప్ప పుట్టిన పాపానికి అణచివేయాలనేటువంటి ప్రయత్నాలు జరగొద్దు. అది మంచిది కాదు సమాజానికి. ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చినాయో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. నక్సల్బరీ పోరాటం నుంచి, సాయుధ పోరాటం నుంచి
తెలంగాణ పోరాటం నుంచి ఎందుకు వచ్చినాయి? అసమానతలు ఉన్నందుకే, అవమానాలు ఉన్నందుకే, అణచివేత ఉన్నందుకే ఇవన్నీ ఉట్టుకొచ్చినాయి. కనుక ఈరోజు మరొక ఉద్యమానికి పుడుగు పోయకముందే నాయకులందరూ పార్టీలు జాగ్రత్త ఉంటేనే మంచిగా ఉంటుంది. కనుక నేను ఇదే మహబూబ్నగర్లో మా నాన్నను 69లో కత్తిపోట్లకు గురి చేస్తే పోలీసులు 69 ఉద్యమంలో మేము పెరుగుతున్న క్రమంలో తెలంగాణ గురించి సచ్చినా సరే బిడ్డ చివరి వరకు ఉన్నామని చెప్పిండు మా నాన్న. చివరి వరకు ఉన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. నాయకత్వం వహించిన మా నాయకుడు కేసీఆర్ గారు రమ్మంటే ఉద్యమాల్లోకి వచ్చినాం. కానీ ఎక్కడనో హైదరాబాద్లో విలాసవంతంగా ఉండాలంటే ఇక్కడ ఉండలే. నా జిల్లా రైతాంగం ఉన్న జిల్లా, పేద జిల్లా, వలసల జిల్లా, దీన్ని బాగు చేసుకోవాలని వచ్చినాం. 10 సంవత్సరాలు కన్న కష్టాలు పడ్డాం. ఎన్ని అసత్య ప్రచారాలు, ఎన్ని బూటక మాటలు, ఎన్ని రకాలుగా చేసినా ప్రజలు నమ్మి ఓట్లు వేసినా మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మేము గెలుస్తాం. ఖచ్చితంగా మిగతా పనులు పూర్తి చేసుకుందాం. మిగతా పనులు పూర్తి చేసుకొని నన్ను నమ్ముకున్న వాళ్ళను, నా జిల్లాను, నా కాన్స్టిట్యూన్సీని బాగు చేసుకోవాలని ముందుకు పోతా ఉన్నాం. ఎన్ని బెదిరింపులు, ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు చేయాలని మీడియాలను అడ్డం పెట్టుకొని అవమానాలు చేయాలన్నా, కొంతమంది మీడియాను పెట్టుకొని అసత్య ప్రచారాలు చేయాలన్నా, అలాంటి వాళ్లకు ఏదో ఒక రోజు తప్పదు, పరాభవం తప్పదు. అలాంటి వ్యక్తులకు ఏదో ఒక రోజు తెలంగాణ ప్రజానీకం చీత్కారం తప్పదు. ఏదో రాబోయే మరో ఉద్యమంలో ఖచ్చితంగా మాడి మసైపోతారు అలాంటి వాళ్ళు తప్ప బయట మాత్రం పడరు. కనుక ఈరోజు మా పార్టీ పేదల పార్టీ, అన్ని కులాలను కలుపుకోే పార్టీ. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పీడిత వర్గాలైనటువంటి బహుజనులు ఉన్నటువంటి వాళ్ళకు రక్షణ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అంటేనే బహుజన రాష్ట్ర సమితిగా, బహుజనులకు రాష్ట్ర అండగా, అన్ని వర్గాలను కలుపుకోే పార్టీగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు రావడం జరిగింది. ఖచ్చితంగా 100 రోజుల పాలన అయింది. 100 రోజుల పాలన తర్వాత మరి చూస్తాం. మేము మంచి చేస్తే సరే, కానీ వ్యక్తులను, వ్యవస్థలను టార్గెట్ చేస్తే దాని గురించి కూడా మేము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గ్యారెంటీగా ప్రాణం ఉండేది ఒక రోజు, పుట్టిన ఒక రోజు ఉంటాం, స్వస్థం ఒక రోజు వస్తాం. కానీ ప్రతి మనిషికి ఒక చరిత్ర అనేది ఉండాలా, లక్ష్యం అనేది ఉండాలా. కనుక ముఖ్యంగా మా జిల్లా నాయకులకు, మా జిల్లా కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నాం. జిల్లాకు వచ్చింది, మహబూబ్నగర్ జిల్లాకు వచ్చింది జిల్లాను బాగు చేసుకోవడానికి, అన్ని వర్గాలను కలుపుకొని అందరినీ బాగు చేసుకోవడానికి, పేద రైతులను అండగా ఉండడానికి, పేద కులాలకు, పేద వర్గాలకు అండగా ఉండడానికి వచ్చినాం. తెలంగాణ తెచ్చుకున్నాం, తెచ్చిన నాయకుని వెంబడి ఉన్నాం, తెచ్చిన నాయకుని వెంబడి ఉంటాం. ఖచ్చితంగా మళ్ళీ మేము చేసిన కన్నా ఎక్కువ చేస్తారని ఓట్లు వేసిండ్రు. వాళ్ళు అన్ని హామీలు నెరవేర్చుకుంటే, అన్ని హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు వెంబడి ఉంటారేమో. మరి నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఆ పాలనకి ఈ పాలనకు బేరీ చేసుకొని ప్రజలు మన వైపే ఉంటారు. కనుక ఓపిక పట్టండి, తొందరపడొద్దండి, తొందరపడి అబాస్పాలు కావద్దండి. ప్రజలు గమనిస్తుంటారు. నిజాయితీగా కట్టుబడి కష్టకాలంలో కలిసి ఉండే వ్యక్తుల లిస్ట్ అనేది సపరేట్గా తయారు ఉంటుంది ప్రజల గుండెల్లో. కనుక మరి ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని, మంచి చేయాలని కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటా ఉన్నాం. నెరవేరిస్తే సంతోషం, నెరవేర్చకపోతే ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మాదే ఉంటుంది. బీఆర్ఎస్లో మొన్న చేరినటువంటి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది మేధావులు వస్తారు, ఎంతోమంది వస్తారు. ఖచ్చితంగా పార్టీని మళ్ళీ కాపాడుకుంటారు. కనుక మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.